హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. మై నేమ్ ఇస్ సత్యం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bలోని లోకస్. సో లోకస్ ఫస్ట్ డెఫినేషన్, దానిలో వచ్చిన కాన్సెప్ట్ ఫార్ములా తీసుకుని తర్వాత మనం ప్రాబ్లమ్ చేద్దాం. సో ఫస్ట్ లోకస్. సో లోకస్ అంటే ఏంటో చిన్న డెఫినేషన్ ఉంటుందండి, ఆ డెఫినేషన్ చెప్తాను. సో లోకస్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ పాయింట్స్, which are satisfying a given condition or property. Okay, so locus అనేది set of points which are satisfying a given condition or ప్రాపర్టీ. సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని కండిషన్ ఎట్లా వస్తుంది చూద్దాం. ఏ కండిషన్ వస్తుంది చూద్దాం. మనకు ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు ఇక్కడ, ఏబి ఒక లైన్ సెగ్మెంట్, ఇంకొక పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేద్దాం. సో ఇది ఏబి లైన్ సెగ్మెంట్, ఇది ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్. సో దీని ఒక పాయింట్ సి తీసుకున్నాం. సో జాయిన్ ఏసీని సిబిని జాయిన్ చేస్తే ఎలా ఉంటాయంటే ఏ నుండి సికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో బి నుండి సి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఇక్కడ ఒక పాయింట్ డి తీసుకుంటే ఏ నుండి డికి అలానే బిడికి డికి డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా పాయింట్ మనకి ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద పాయింట్ పి అనుకుంటే, ఎనీ పాయింట్ పి అనుకుంటే ఇక్కడ మనకి కండిషన్ ఏమొస్తుంది, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. అంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ పైన ఒక పాయింట్ మనం అసైన్ చేస్తున్నాం, అదే లోకస్ పి అనుకుంటే ఇక్కడ కండిషన్ ఏమొచ్చింది మనకి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. ఇలా మనకి ఇచ్చిన లోకస్ ప్రాబ్లమ్స్ మన కండిషన్ ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తే మనకి వచ్చేది ఆ లోకస్ కి ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు మనం లోకస్ లో వాడే ఫార్ములా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఒక పాయింట్ ఏ ఉంది మనకి, ఏ x1, y1, b x2, y2 ఉంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు 10th క్లాస్ లో ఉంటుంది. దీన్ని మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ క్యాన్సిల్ అయిపోయి ఖాళీ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనం వాడుతున్నాం లోకస్ లో సాల్వ్ చేసేటప్పుడు. ఈ ఫార్మ్ అనేది వాడుతుంది. స్క్వేరింగ్ అని బోత్ చేస్తే రూట్ ఎగిరిపోతుంది. సో రూట్ ఉంటే ఏంటంటే సింప్లిఫికేషన్ లో మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకని రూట్ మనం తీసాలంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ formed by the vertices. దీని 3 vertices ఉంటాయి కదా, A x1, y1, B x2, y2, C x3, y3 is delta is equal to half into, ఇది కూడా మనకు 10th క్లాస్ లో ఉంటుంది, x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 more or less close. ఇక్కడ మనం చిన్న గుర్తుపెట్టుకో, ఈజీ రూల్ ఉంటుంది. సైకిల్ ఆట అంటాం. 1 2 3 2 3 1 3 1 2. అంటే సైకిల్ ఎలా ఉండాలంటే మనకు సర్కిల్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 3. అంటే ఫస్ట్ 1 2 3, నెక్స్ట్ మళ్ళీ 2 3 1, నెక్స్ట్ 3 1 2. మనం ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈ ఫార్ములా ఈజీగా ఉంటుంది. థర్డ్ ఫార్ములా ఏంటంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తాడు, దానిలో 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చి ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వర్టెక్స్ అంటాడు. ఇది పి అంటాడు లోకస్. సో ఇక్కడ పిఏ. సో కండిషన్ ఏంటి ఇక్కడ మనకి
పైథాగరస్ కనుక ఇక్కడ ఏంటి మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే పైథాగరస్ గుర్తు రావాలి. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. ఇంకొకటి చిన్న ఫార్ములా ఉంటుంది ఏంటంటే అది మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు దీన్ని వాడుకుంటాం. అది ఏంటంటే mod x ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. సో ఈ మోస్ట్లీ ఇవి మనం లోకస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాడుకునే ఫార్మ్. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P such that the distance of P from the origin is twice the distance of P from a point A 1, 2. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఏ క్వశ్చన్ ఇచ్చినా మనకి ఫస్ట్ ఏంటంటే లెట్ P x, y be the locus of the point అని తీసుకోవాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి, లెట్ P x, y be the locus of the point. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఒక పాయింట్ A 1, 2 ఇచ్చాడు అండ్ ఆరిజిన్ అన్నాడు. సో ఆరిజిన్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి మనకి 0, 0. సో అంటే కండిషన్ ఏంటి మనకు OP is equal to 2 into PA. The distance from origin to P is twice the distance from P to A అన్నమాట. సో OP equal to 2 into PA. ఇక్కడ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, OP square is equal to 2 into PA whole square. సో దట్ ఈక్వల్ టు OP square equal to 2 square అంటే 4 వస్తుంది. ఇక్కడ PA square, ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసిందంటే ఇక్కడ 2 into PA square అని రాస్తారు. అలా చేయొద్దు, మనకి 2 square 4 కాబట్టి ఇంత 4 into PA square వస్తుంది. దీన్ని మనం సింపుల్ గా మనం డిస్టెన్స్ ఫార్ములా మనం అప్లై చేస్తుంది. నేను చెప్పిన రూట్ ఎగిరిపోతుంది కదా, వితౌట్ రూట్ రాయాలి ఇక్కడ. సో OP అంటే ఇక్కడ మనకు అంటే PX కాబట్టి OP కదా. సో x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ బ్రాకెట్ పెట్టాలండి. బ్రాకెట్ పెట్టే మనం సమ్ చేస్తే అంతా కన్ఫ్యూజ్ అయిపోయి మిస్టేక్ అయిపోతుంది. సో బ్రాకెట్ పెట్టాలి. సో 4 ఇంటూ PA స్క్వేర్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేసుకోవాలి. x మైనస్ 0 అంటే x వస్తుంది. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4. సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 తో మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ x స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 4 ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 16y ప్లస్ 16. ఈ రెండింటిని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 4x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 3x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఎంత 3y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ x టర్మ్ ఏముందండి మైనస్ 8x. నెక్స్ట్ y టర్మ్ 16y. ఇక్కడ కాన్స్టెంట్ చెక్ చేసుకోండి. 16 ప్లస్ 4 20 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore locus of P x, y is 3x square plus 3y square minus 8x minus 16y plus 20 equal 0. So this is the answer. Okay, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఫార్ములాస్ ని మంచిగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ కొందరు ఏంటంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇస్తారు. ఇక్కడ 2x బదులు మైనస్ 2x కదా, దీని ద్వారా ప్లస్ 2x ఇస్తారు, మొత్తం సమ్ అంతా పోతుంది. ఇంకొకటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 2PA హోల్ స్క్వేర్ బదులు ఏం చేస్తుంటే ఇక్కడ 4PA స్క్వేర్ అవ్వాలి కదా, ఇక్కడ ఏం చేస్తారు అందరు 2 రాస్తారు చాలా మంది. సో 2 రాసే వరకు ఏంటంటే మొత్తం ఈక్వేషన్ అంతా రాంగ్ అయిపోతుంది, మార్క్స్ కట్ అవుతాయి. సో జాగ్రత్త వేసుకోండి. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P if the ratio of the distance from P to 5, -4 and 7, 6 is 2:3. ఏమిటి ఇక్కడ క్వశ్చన్ లో ఎప్పుడైనా ఏ క్వశ్చన్ ఇచ్చిన ఫస్ట్ ఏంటి లెట్ PX, y be the locus of the point అనుకోవాలి. అండ్ A is equal to 5, -4, B is 7, 6. సో గివెన్ కండిషన్ మనకు రేషియో ఇచ్చాడు. PA is to PB is equal to 2:3 ఇచ్చాడు. సో P is to P1 ఏం రాచ్చు మనం PA by PB is equal to 2/3 రాయాలి. మీకు క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో 3 into PA is equal to 2 into PB. నెక్స్ట్ ఏం చేయాలి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి.
3 into PA whole square is equal to 2 into PB whole square. In 9 into PA square is equal to 4 into PB square. So 9 into distance formula. PA. Demas manaki x minus y whole square plus ikkada y minus or minus. So plus 4 whole square is equal to 4 into PB square. X minus 1 whole square plus y minus 6 whole square వచ్చేస్తుంది. ఓకేనా? సో 9 into so x minus 5 whole square, a square minus b, a minus b whole square form. X square minus 10x plus 25 plus y square plus 8 by 4, 48 plus 16 is equal to 4 into x square minus 14x plus 49 plus y square minus 12y plus 6 square 36. Okay? ఇప్పుడు ఇక్కడ 9 తో మల్టిప్లై 9x square 90x 25 9 ja 225 plus 9y square plus 8 9 ja 72y plus 16 9 ja 144 is equal to 4 తో మల్టిప్లై చేద్దాం. 4 into x square 4x square 14 4 ja 56x plus ఇక్కడ 49 4 కి చేయాలి. 49 into 4 4 9 ja 36 6 3 4 4 ja 16 plus 3 96. చూడండి 196 minus 48y నెక్స్ట్ ఇక్కడ 36 4 ja 4 to 144 వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 144 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 9x స్క్వేర్ 4x తీసుకుందాం. 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ఏమవుతుంది మనకి 5x స్క్వేర్ 9y స్క్వేర్ మైనస్ ప్లస్ 4y స్క్వేర్ మిస్ అయింది. ఇక్కడ ప్లస్ 4y స్క్వేర్ మిస్ అయింది, సారీ. సో ఇక్కడ 9y స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఎంత వస్తుందండి 5y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 90x minus 90x plus 56x. So 90 minus 56. The 10 minus 6 4 8 into 30. So minus 34x plus y term is 72 plus 48. 0 1 the 120. So minus 42 plus వస్తుంది. So plus 72 plus 48 plus 125. కాన్స్టెంట్ చూడండి 225 ఉంది, ఇక్కడ 196 225 మైనస్ 196 చేద్దాం. సో ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 15 ఇక్కడ 11 ఇక్కడ 1 ఉంది. సో 15 minus 6 9 11 minus 2 9 29. సో ఇక్కడ 196 plus 29 is equal to 0. Therefore locus of the point P is 5x square plus 5y square minus 34x plus 120y plus 29 is equal to 0. So this is the answer. Third question. The ends of the hypotenuse of a right angle triangle are 0,6 and 6,0. Find equation of locus of its third vertex. The ends of the hypotenuse of a right angle triangle are 0,6 and 6,0. Find equation of locus of its third vertex. Third question solution. చెప్పాను కదా, ఫస్ట్ ఏ క్వశ్చన్ మనకు లెట్ px, y be the locus of the point and ends of the hypotenuse ఇచ్చారు 0,6 and 6,0. మనకి ఫిగర్ తీసుకున్న మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా, మనకి ఇచ్చినవి ఎండ్ పాయింట్స్ అనమాట. ఏ బి నేను కాన్సెప్ట్ కూడా చెప్పాను, ఫార్ములా ఎలా తీసుకోవాలో. సో పి దగ్గర మనకి లోకస్ వస్తుంది, రైట్ యాంగిల్ దగ్గర పి. సో పైదారిస్తున్న కండిషన్ తెలుసు కదా మనకు. కండిషన్ ఏమొస్తుంది, కండిషన్ ఈస్ AB square hypotenuse whole square. AB square is equal to PA square plus PB square. మనము ఇప్పుడు AB చేద్దాం. తెలుసుకో మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ A and B 6 minus 0 whole square plus 0 minus 6 whole square. తెలుసు x2 minus x1 whole square plus
y2 minus y1 whole square is equal to PA square. P and x is x minus 0 whole square plus y minus 6 whole square plus PB square. So x ki PB. మనకి x minus 6 whole square plus y minus 0 whole square. సింప్లిఫై కదా 6 స్క్వేర్ 6 minus 0 6 వస్తుంది. 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ ఇక్కడ 0 minus 6 minus 6 వస్తుంది. minus 6 whole square 36 అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ x minus 0 x వస్తుంది. x స్క్వేర్ ప్లస్ ఇది y minus b whole square ఫార్ములా. y square minus 12y plus 36 plus ఇక్కడ a minus b whole square minus 12x plus 36 plus y square. ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు చూసుకుంటే ఇక్కడ 36 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 36 ఇక్కడ 36 క్యాన్సిల్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మనకి ఏమొస్తాయి 0 వస్తుంది. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఎంతండి 2x స్క్వేర్. ఇక్కడ y స్క్వేర్ ఉంది, ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 12y. మనం ఇందులో 2 కామన్ తీసుకున్నది ఏమొస్తుంది 0 ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ 0. సో 2 ఇటు వస్తే 0 బయట అవుతుంది. therefore locus of is ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ 0. దిస్ ఇస్ ద ఆన్సర్. కానీ మనకి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. అంటే హైపోటెన్యూస్ కి ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు a అండ్ b అనుకుంటే మనం లోకస్ ఏమో p థర్డ్ వర్టెక్స్ దగ్గర అన్నాడు. సో PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. సో మన ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సింప్లిఫికేషన్ చాలా మంది మిస్టేక్ చేస్తారు, జాగ్రత్త చేస్తారు. ప్లస్ మైనస్ లో చాలా మందికి మిస్టేక్స్ వస్తాయి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ -5, 0 అండ్ 5, 0 ఈజ్ z. మళ్ళొకసారి చేస్తున్నాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ -5, 0 అండ్ 5, 0 ఈజ్ 8. మన ఫోర్త్ క్వశ్చన్ కి సొల్యూషన్ ఎలా చూద్దాం. ఫస్ట్ ఏదైనా లెట్ px, qy ద లోకస్ ఆఫ్ పాయింట్ అనుకోవాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్ మనకి పాయింట్స్ ఏమి ఇచ్చిన మనకి -5, 0 ఒకటి 5, 0 అన్నాడు. వాటిని మనం ఒకటి అనుకున్నాం, ఒకటి బి అనుకున్నాం. కండిషన్ అంటే డిఫరెన్స్ ఇది 8 అంటే PA నుండి PBకి డిఫరెన్స్ ఎంత 8 అంట. సో మనం డిఫరెన్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎప్పుడైనా మనకి పాజిటివ్ ఉండాలి. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే మాడ్యులస్ తీసేసుకుంటాం. అంటే ఎలా అంటే కండిషన్ ఏమొస్తుంది మనకి, కండిషన్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు 8. నేను స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పాను. మాడ్యులస్ ఉన్నదంటే మాడ్ x ఈక్వల్ ఏ అన్నాం అనుకోండి, x ఈక్వల్ ఏమొస్తుంది మనకు ప్లస్ ఆర్ మైనస్ ఏ. మాడ్యులస్ తీసేసి మనకు ప్లస్ ఆర్ మైనస్ ఏ వస్తుంది. మన క్వశ్చన్ నుండి PA మైనస్ PB ఈక్వల్ ఏం కావాలండి ప్లస్ ఆర్ మైనస్ 8 కావాలి. PB ని తీసుకెళ్దాం. PB ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 మైనస్ P వెళ్ళిపోతే ప్లస్ P అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 ప్లస్ PB హోల్ స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే హోల్ స్క్వేర్ ఉంది కదా, మనం A ప్లస్ B హోల్ స్క్వేర్ రాయాలి. సో కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ 8 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ PB హోల్ స్క్వేర్ అంటే 64 ప్లస్ PB స్క్వేర్ అని రాస్తారు. సో అది రాంగ్. సో ఇక్కడ ఏం చేయాలంటే A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎలా వస్తుందని చెప్తాం. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న హోల్ స్క్వేర్ వస్తుంది మనకి. మీ పాస్ట్ వస్తుంది 64 ప్లస్ ఇక్కడ PB స్క్వేర్. ఇక్కడ ఏంటంటే ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాము, మైనస్ ఉంటే మైనస్ తీసుకున్నాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2AB 2 into 16 16 PB వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమొస్తుంది PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 హోల్ స్క్వేర్ అంటే 64 ప్లస్ PB స్క్వేర్ ప్లస్ 2AB 2 into 8 into
పీబీ. కానీ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ తీసుకుంటాం, మైనస్ మైనస్ తీసుకుంటాం. అది ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, జాగ్రత్త చేసుకోండి. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మళ్ళీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పీబీ 16 పీబీలో దీన్ని ఏం మార్చొద్దు, ఓన్లీ మన స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ కదా. సో ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని మనం నెక్స్ట్ మనం స్టెప్లలో మార్చుకుందాం. దీన్ని ఇలానే ఉంచుద్దాం. ఇక్కడ పిఏ స్క్వేర్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. పి అంటే కదా ఎక్స్ మైనస్ మైనస్ కదా, x plus 5 whole square plus y minus 0 whole square is equal to 64 plus pb. So ఏమొస్తుంది మనకి x minus 5 whole square plus y minus 0 plus r minus 16 pb ఉంటుంది. మనకి సింపుల్ a plus b whole square ఫార్మ్. ఏమొస్తుంది మనకి ఇక్కడ x square plus 10x plus 25 plus y square is equal to 64. ఇది ఏమనేది హోల్ స్క్వేర్ ఫార్ములా. ప్లస్ x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25. ఇక్కడ మనకి ఏముంటుంది మళ్ళీ ప్లస్ y స్క్వేర్ ఉంది, ప్లస్ r మైనస్ 16 ఇది చూస్తున్నాం. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ 16 బీని ఇక్కడ చేసుకుని మిగతా టర్మ్స్ తీసుకుందాం. ఫస్ట్ సింపుల్ ఇక్కడ 25 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 10x ఉంది, మైనస్ ఇటు వస్తే ప్లస్ 10x అవుతుంది. ఇంకా ఏముంది మనకి ఇక్కడ ప్లస్ 64 వస్తే మైనస్ 64 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 బీబీ. 10x ప్లస్ 10x ఉంది 20x minus 64 is equal to plus r minus 16 pb. దీనికి ఏం కామన్ తీసుకున్నాం, 4 కామన్ చేయొచ్చు. 5x minus 16 4 64 కదా, 16 వస్తుంది. ఇక్కడ ప్లస్ r minus 16 pb. 4 1 4. సో 5x minus 16 is equal to plus r minus 4b. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. అందుకే ఇక్కడ మనం పీబీ టర్మ్ మనం డిస్టర్బ్ చేద్దాం చెప్పాం. ఇక్కడ మనం వాడుకుంటాం. ఇక్కడ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది 5x minus 16 whole square is equal to ప్లస్ ఆర్ మైనస్ మనకు 16 pb స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ 25x స్క్వేర్ మైనస్ 16 5 8 అంటే 160x వస్తుంది. 160x 16 స్క్వేర్ అంటే 256 is equal to 16 ఉంటే ఇక్కడ ఈజీ అని ఇక్కడ ఏం లేదు, మనం పీబీ స్క్వేర్ మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా, దీని ఇక్కడ వాడుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఏముంది మనకి x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 25 ప్లస్ y స్క్వేర్ దీని వాడుకుంటే మనకి సరిపోతుంది. సో ఎంత వస్తుంది ఇక్కడ 25x స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 256 is equal to 16 తో మల్టిప్లై. 16x స్క్వేర్ మైనస్ 160x ప్లస్ 25 16 400 ప్లస్ 16y స్క్వేర్. ఇక్కడ మైనస్ 160x ఉంది, మైనస్ 160x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 16x స్క్వేర్ ని y స్క్వేర్ తీసుకుంటాం. సో 25x స్క్వేర్ మైనస్ 16x స్క్వేర్ minus 16y square is equal to 400 minus 256. 25 minus 16 9x square వస్తుంది. minus 16y square equal to 400 minus 256 ఎంత వస్తుంది. సో మనం ఇక్కడ చేసిన అయిపోతుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఏమంటే డివైడింగ్ ఆన్ వస్తే 144 చేయాలి. సో 9x square by 144 minus 16y square by 144 equal to 9 1 9 16 16 1 69 x square by 16 minus y square by 9 is equal to 1. So locus of the type P is x square by 16 minus y square by 9 is equal to 1. So చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, పీబీ టర్మ్. కొందరు ఏం చేస్తారంటే పీబీలో కూడా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అందుకే లాస్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్ ఇక్కడ ఈ స్టెప్ దగ్గర పీబీని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ మనం పీబీని డిస్టర్బ్ చేయాలి. సో ఇది పిఏ పీబీ 8.
సో ఇలాంటి కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని డౌట్స్ మీరు కామెంట్స్ చూడండి, నేను చెప్పేస్తాను. ఓకేనా. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే a2, 3, b-3, 4 are two given points. Find the equation of locus of P so that area of triangle PAB is equal to 8, 5 square units. సో మళ్ళీ ఒకసారి read చేస్తున్నాను. సో a2, 3, b-3, 4 are two given points. Find the equation of locus of P so that area of triangle PAB is equal to 8.5 square units. ఫిఫ్త్ క్వశ్చన్ కి సొల్యూషన్ మనకి ఏం ఇక్కడ వచ్చిన మనకు ఫస్ట్ లెట్ px, y with the locus of the point అనాలి. అండ్ 2 పాయింట్స్ మనకి ఏం 2, 3, p-3, 4. థర్డ్ వర్టెక్స్ ఏంటంటే px, y అని. సో మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు 8.5 స్క్వేర్ యూనిట్స్. సో మన కండిషన్ ఏంటి, మనకు కండిషన్ ఈజ్ ఫస్ట్ మన కండిషన్ రాయాలి. కండిషన్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB is equal to 8.5 స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అడిగి చెప్తుంది కానీ ఏంటి మనకి హాఫ్ ఇంటూ మాలెస్ ఆఫ్ 1, 2, 3 అంటే x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ 2, 3, 1 x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ 3, 1, 2 x3 ఇంటూ y1 మైనస్. ఇట్లా ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనకి ఇందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. 2 ఇక్కడ వస్తుంది, 3 కన్ఫ్యూజ్ చాలా మంది అవుతారు. సో ఫస్ట్ మనం పైన వీటికి నేమింగ్ ఇచ్చుకుందాం. ఇది x1, y1 అనుకుందాం, x2, y2, ఇది x3, y3 అనుకుందాం. ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. సో హాఫ్ ఇంటూ మాలెస్ ఆఫ్ x1 అంటే మనం x, y2 మైనస్ y3. ఇక్కడ y2 ఏముంది మనకు 3 మైనస్ y3 ఎంత ఉంది 4 ప్లస్ x2 అంటే ఏమనుకున్నాం 2 ఇంటూ y3 మైనస్ y1. y3 అంటే ఎంత 4 మైనస్ y1 అంటే ఎంత y ప్లస్ x3 అంటే ఎంత అనుకున్నాము -3 ఇంటూ y1 మైనస్ y2 y మైనస్ 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 8.5 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంటూ 3 మైనస్ 4 ఎంత అండి -1 మైనస్ ఇంటూ x మైనస్ x వస్తుంది. ఇక్కడ ప్లస్ 8 మైనస్ 2y, ఇక్కడ మైనస్ 3y మైనస్ ప్లస్ 9 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 8. 2 తీసుకెళ్దాం. 2 తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మనకు -x మైనస్ 5y ప్లస్ 7 ఈక్వల్ టు 8.5 ఇంటూ 2 వస్తుంది. ఈక్వల్ టు మాలెస్ -x మైనస్ 5 ప్లస్ 7 ఈక్వల్ టు ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ మైనస్ కామన్ తీసేసుకుంటే x ప్లస్ 5y మైనస్ 7 ఈక్వల్ టు 7. ఇక్కడ మళ్ళీ మాలెస్ ఎగిరిపోతుంది. ఇక్కడ ఓన్లీ మనకి x ప్లస్ 5y మైనస్ 7 ఉంటుంది. మాలెస్ ఉండగా ఏం చేయాలి మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. ఓకేనా. సో ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం. సో x ప్లస్ 5y మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 17 ఆర్ x ప్లస్ 5y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు -17. ఇక్కడ x ప్లస్ 5y మైనస్ 7 వస్తే -7 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ x ప్లస్ 5y ఈక్వల్ 0. మనకి ఏమొస్తుంది ఇక x ప్లస్ 5y మైనస్ 34 ఈక్వల్ 0 ఆర్ x ప్లస్ 5y ఈక్వల్ 0. సో అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ స్టాప్ చేస్తారు. అలా కాదు. సో లోకస్ ఎలా వస్తా అంటే లోకస్ ఆఫ్ px, y ఇది ప్రోడక్ట్ అండి. అంటే x ప్లస్ 5y మైనస్ 34 ఇంటూ x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ a 1, 2, b 2, -3 and c -2, 3 are 3 points. So a point p moves such that pa square plus pb square is equal to 2pc square. Show that the equation of locus of p is 7x minus 7y plus 4 is equal to 0. మళ్ళీ ఒకసారి read చేస్తున్నాను. 1, -2, b 2, -3 and c -2, 3 are 3 points. A point p moves such that pa square plus pb square is equal to 2 into pc square.
షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p is 7x minus 7y plus 4 is equal to 0. మనం 6th క్వశ్చన్ కి సొల్యూషన్, ఇదే లాస్ట్ క్వశ్చన్ అడిగా. సో ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ అన్నది ఇది. సో ఫస్ట్ వన్ సేమ్ కండిషన్, px, y be the locus of the parent అనుకోవాలి. ఏమి ఇచ్చారు మనకి 1, 2, b 2, -3, c -2, 3 అండ్ కండిషన్ ఏంటి, pa square plus pb square equal to 2 into pc square. సింపుల్ గా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో pa square అంటే ఏమొస్తుంది ఇక్కడ, x minus 1 whole square plus y minus 2 whole square plus pb square అంటే x minus 2 whole square plus ఇక్కడ pb y minus or minus y plus 3 whole square is equal to 2 into pc square. ఇక్కడ x minus or minus 2 బాగా పెడుతున్నాం, x plus 2 whole square plus y minus 3 whole square. ఇక్కడ a minus b square ఫార్ములా అప్లై చేద్దాం. x square minus 2x plus 1 ప్లస్ ఇక్కడ y square minus 4y plus 4 ప్లస్ ఇక్కడ x square minus 4x plus 4 ప్లస్ y square plus 6y plus 9 is equal to 2 into same a plus b whole square formula, x square plus 4x plus 4 plus y square minus 6y plus 9 వస్తుంది. ఇక్కడ పైన ఇక్కడ x square plus x square ఎంత వస్తుంది, 2x square నెక్స్ట్ y square టర్మ్స్ కూడా 2y square, ఇక్కడ minus 2x minus 4x minus 6x minus 4y plus 6y plus 2y కాన్స్టెంట్ తీసుకుంటే 1 plus 4 5 plus 4 9 plus 9 18 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేద్దాం. 2x square plus 8x plus 8 plus 2y square minus 12y plus 2 9 18. చూసుకుంటే ఇక్కడ 2x square 2x square క్యాన్సిల్ అయిపోతుంది, 2y square 2y square క్యాన్సిల్ అయిపోతుంది, లాస్ట్ ప్లస్ 8 ఉంది ఇక్కడ ప్లస్ 8 క్యాన్సిల్ అయిపోతుంది. టర్మ్స్ అనేది తీసుకోండి. ఇక్కడ ప్లస్ మైనస్ 6 ఇక్కడ ఉందిగా, మనకి ప్లస్ 8x ఉంది, పీనాట్ తీసుకెళ్ళి. సో 8x ప్లస్ 6x అంటే మైనస్ 6 అడిగితే ప్లస్ అవుతుంది, 8 ప్లస్ 6 14x. ఇక్కడ మైనస్ 12y ఉంది, ప్లస్ 2 అడిగితే మైనస్ 2, సో మైనస్ 12 మైనస్ 2 మైనస్ 14y. మనకి కాన్స్టెంట్ ఏముంది, ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 కామన్ తీసుకుంటే 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో గివెన్ కండిషన్ వచ్చేసింది. ఇదే ప్రూఫ్ ఏముంది కదా, 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ప్రూవ్డ్. ఓకేనా, సో బాగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా కన్ఫ్యూజ్ చేసే సమయంలో ఏమైనా వ్యూస్ కర్ ఫార్ములా a ప్లస్ b వస్తే ఫార్ములా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇక్కడ. సో ప్లస్ ఇక్కడ మైనస్ ఉన్నాను కొందరు a ప్లస్ b వస్తే ఫార్ములా వాడతారు. సో ఒక చిన్న మిస్టేక్ చూసుకుంటూ మనం సింప్లిఫికేషన్ జాగ్రత్త చేసుకుంటే ఆన్సర్ ఈజీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, వీళ్ళని మీకు సొల్యూషన్ చెప్తాను.